गायत्री टूर्स एंड ट्रैवल्स चारधाम यात्रा कंप्लीट ट्रैवल प्लान। రఘురామకృష్ణరాజు తన పంతం నెగ్గించుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడులో రామాలయ వివాద విషయంలో పంతం నెగ్గించుకున్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామ. ఈ నెల 3న పెద్దపేటలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. ప్రభుత్వ స్థలంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని పిటిషన్ దాఖలైంది. ఈ రామాలయ విషయంలో ఇక శంకుస్థాపన అడ్డుకోవాలంటూ వచ్చినటువంటి ఈ పిటిషన్ను తోసిపుచ్చింది ఏపీ హైకోర్టు. రామాలయ నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నాయంటూ పీపీ తెలిపారు. నిర్మాణ ప్లాన్ అనుమతులపై వివరించారు ప్రభుత్వ న్యాయవాదులు. రామాలయ నిర్మాణం చేసుకోవచ్చు కదా అంటూ హైకోర్టు వ్యాఖ్య చేసింది. ఇక డిప్యూటీ స్పీకర్ రఘురామ నేతృత్వంలో ఈ ఆలయ నిర్మాణం జరగబోతుంది. ఈ ఆలయ పునర్నిర్మాణానికి ₹1 కోటి విరాళాల సేకరణ కార్యక్రమం మొదలవుతుంది. శ్రీరామ ఆలయ అభివృద్ధి సమితి ఆకివీడు పేరుతో కెనరా బ్యాంకులో మన నియోజకవర్గ అభివృద్ధికి కూడా ఎంతగానో సహకరించిన రామాలయానికి వచ్చేద్దాం. ఆకివీడు రామాలయం క్రోనలాజికల్ ఆర్డర్లో మరి ఇప్పుడు షేప్కి వచ్చింది కాబట్టి ఈ గత మాసం 15వ తారీఖు మరి జడ శ్రావణ్ కుమార్ గారు మరి ఎందుకో ఆయనకి ఏమాత్రం పరమత సహనం ఇసుమంతైనా లేదు. అటువంటి పరమత అసహనంతో మరి కొందరిని అక్కడ పట్టుకొని జోస్నా అని ఇంకెవరో ఫ్రాంకో ఆ ప్రాంతంలో నివసించే క్రిస్టియన్ల అడ్రస్లతో వారు పిటిషన్ ఫైల్ చేయటం, అనుమతులు లేకుండా వీరు కట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. అనుమతులు లేకుండా కట్టడానికి వీల్లేదు, అందుచేత స్టే ఇవ్వాలి అని చెప్పి ఆయన పిటిషన్ వేయటం. మేము ప్రభుత్వ న్యాయవాదులు ఆ రోజు నేను కూడా అక్కడ ఉండటం సంభవించింది. ఈ అనుమతులు అన్నీ తీసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ సైట్లో ఎటువంటి పని చేయము అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ జడగారు అదే పనిగా ప్లీజ్ సార్ స్టే సార్ అని అనగా న్యాయమూర్తి గారు దానికి ఒప్పుకోలేదు. వారు అండర్టేకింగ్ ఇస్తున్నారు, ఖచ్చితంగా అనుమతులు లేకుండా చేయము అని దాన్ని వేరే తారీఖుకి వాయిదా వేయటం జరిగింది. ఆ తర్వాత మరి ఆయన గత పెండింగ్లో ఉండగానే ఒక కంటెంప్ట్ పిటిషన్, అర్థం లేని ఒక కంటెంప్ట్ పిటిషన్ 2009లో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ గురించి కూడా గతంలో మాట్లాడడం, అయినా సమ్మరైజ్ చేయడం కోసం ఎన్ని కుట్రలు కొందరు ఒక సమూహానికి సంబంధించిన వారు రామాలయంపై. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిరాం అందిస్తారు. సాయిరాం, రామాలయ పునర్నిర్మాణానికి ఒక సానుకూల స్పందన లభించినట్లుగా తెలుస్తోంది. కోర్టు నుంచి పూర్తి అప్డేట్స్ ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడులో నిర్మాణంలో ఉన్న శ్రీరాముని ఆలయానికి సంబంధించిన కీలక పరిమాణం చోటు చేసుకున్నవచ్చు. తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ వివాదంపై స్పష్టమైన తీర్పు అయితే వెలువరించింది. ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ స్థలంలో అనుమతులు లేకుండా జరుగుతుందన్న ఆరోపణ దాఖలైన ఈ ప్రజా ప్రయోజన వ్యాఖ్యానం అయితే పూర్తిగా తోసిపుచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ నెల 3న జరగబోయే శంకుస్థాపన అడ్డుకోవాలని పిటిషన్ కూడా కోర్టు తిరస్కరించింది. కోర్టు విచారణలో ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కీలక వివరాలు అయితే సమర్పించారు. నిర్మాణానికి సంబంధించిన ప్లాన్లు, అధికారిక అనుమతులు అన్ని కూడా ఉన్నాయని కోర్టుకి అయితే స్పష్టంగా వివరించారు. సిపి కూడా ఆలయ నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులను కూడా తీసుకున్నారని అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు రామాలయ నిర్మాణం చేసుకోవచ్చు కదా అని వ్యాఖ్యానించడం ప్రాధాన్యత అయితే సంతరించుకోవాలి. దీంతో ఆలయ నిర్మాణానికి పూర్తి గ్రీన్ సిగ్నల్ అయితే లభించిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఆలయ నిర్మాణం చుట్టూ గతంలో వివాదాలు, అదేవిధంగా ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకున్న విషయం అయితే అందరికీ తెలిసిన విషయమే. భూ కేటాయింపు, అదేవిధంగా అనుమతులు, స్థానిక అభ్యంతరాలు, ఎన్నో గొడవలు కూడా వంటి అంశాలపై కూడా వాగ్వాదాలు, ఉద్రిక్తత పరిస్థితులు కూడా ఏర్పడిన సందర్భాలు కూడా
కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ వ్యవహారం కోర్టుకి వెళ్ళడం, అయితే ఇప్పుడు ఈ కోర్టు స్పష్టమైన తీర్పును కూడా ఇవ్వడంతో న్యాయపరమైన అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోయని చెప్పుకోవచ్చు. ఇక ఒక ముఖ్యమైన పరిణామం కూడా ఈ ఆలయ నిర్మాణానికి అటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నేతృత్వంలో ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆలయాన్ని పునర్నిర్మాణం కోసం అయితే ఇప్పుడు సుమారుగా ₹1 కోటి విరాళాలు అయితే సేకరించినట్లయితే మన సమాచారం అవుతుంది. ఈ నెల 3వ తేదీన పెద్దపేటలో శంకుస్థాపన కార్యక్రమాన్ని అయితే నిర్వహించేందుకు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గతంలో జరిగిన ఉద్రిక్తత సంఘటనలు అయితే దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగకుండా అధికారులు కూడా పూర్తి బందోబస్తును అయితే ఏర్పాటు చేసే అవకాశం కూడా చాలా ఉంది. అయితే భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసి శాంతియుతంగా వాతావరణంలో అయితే కార్యక్రమాలను అయితే నిర్వహించేందుకు అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే మరోవైపు ఆలయ సమితి కూడా పారదర్శకంగా కూడా పనులు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా శంకుస్థాపన నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా ప్రతి దశను కూడా క్రమబద్ధంగా నిర్వహించేందుకైతే చట్టాలైతే సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా త్వరలో ఆలయాన్ని భక్తులకు కూడా అందుబాటులో తీసుకురావాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే తెలుస్తుంది. మొత్తంగా చూస్తే హైకోర్టు తీర్పుతో ఆలయ నిర్మాణానికి న్యాయబద్ధత లభించిందని చెప్పుకోవచ్చు. గత వివాదాలకు ఫుల్ స్టాప్ పడే అవకాశం కూడా ఉంది. అయితే ఇక ముందు శాంతి భద్రతలకు మధ్య ఆలయ నిర్మాణం అయితే పూర్తి కావడమే కాకుండా భక్తులకు కూడా త్వరలో దర్శనం కూడా అందుబాటులో వచ్చే విధంగా పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సాయిరామ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఆలయ పునర్నిర్మాణానికి ₹1 కోటి విరాళ సేకరణ మొదలవబోతోంది. దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజు కూడా ఒక నోట్ అయితే విడుదల చేయడం జరిగింది. అకౌంట్ నెంబరు ఇవన్నీ కూడా విడుదల చేశారు. ఇక ఆలయ పునర్నిర్మాణ విషయంలో పిటిషన్ దాఖలవటం, పిటిషన్ దాఖలైన తర్వాత కూడా దీని మీద ప్రభుత్వం తరపున లాయర్స్ కూడా తమ వాదనలు వినిపించడం, ఇక హైకోర్టు దీని మీద ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయి కదా, ఆలయ నిర్మాణం చేసుకోవచ్చు కదా అంటూ కూడా ఒక సానుకూలమైన స్పందన ఇచ్చింది.